ముఖ్య గమనిక, వాటర్ మహాశయులందరికీ ముఖ్య విజ్ఞప్తి మరియు నమస్కారాలు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బాబుని మళ్ళీ రప్పిద్దామనే ప్రోగ్రాం కోసం సెంట్రల్ టీం నుంచి కొల్లు అప్పలేడని మన పక్క గ్రామమే, ఆయనకే పక్క. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పూడివలస గ్రామ ప్రజలందరూ కూడా నా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ వైసీపీ పాలన చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, టార్చర్స్ ఇవన్నీ కూడా మీకు వివరించి బాబుని మళ్ళీ రప్పిద్దాం అనే కార్యక్రమాన్ని వివరించడానికి మీకు రావడం జరిగింది. బాబు చంద్రబాబు నాయుడు మళ్ళీ మన రాష్ట్రానికి ఎంత అవసరమో, విచ్ఛిన్నమైన రాష్ట్రాన్ని బాగు చేయడానికి, పేదరికంలో ఉన్న రాష్ట్రాన్ని బాగు చేయడానికి, అధోగతి పాలైన రాష్ట్రాన్ని బాగు చేయడానికి, నిరుద్యోగంగా మారిన రాష్ట్రాన్ని బాగు చేయడానికి, స్వర్ణాంధ్ర ప్రదేశ్గా చేయడానికి, పోలవరం కట్టడానికి, రాజధాని కట్టడానికి, మన యువకులకి పిల్లలకి అందరూ కూడా ఉద్యోగావకాశాలు ఇప్పించడానికి, న్యాయమైన మద్యాన్ని సరఫరా చేయడానికి, మనందరికీ ఉపాధి కల్పన కల్పించడానికి, పూర్ టు రిచ్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటూ పేదవాళ్ళని ధనవంతులు చేయడానికి, ఇవన్నీ కూడా కలిపి చంద్రబాబు నాయుడు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రప్రదంగా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మన బేబిరాణి గారు అంటే చేతికి ఎముక లేదనమాట. ఆయన ఏ విధంగా సేవ చేస్తున్నారు, ఏ విధంగా దానం చేస్తున్నారు అన్ని విషయాలు కూడా మీ అందరికీ తెలుసు. కులాలు చూడరు, మతాలు చూడరు, పార్టీలు చూడరు. పార్టీలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా ఆయన గడప తొక్కి, నాయన నాకు ఇది ప్రాబ్లం ఉంది అని అంటే ఇమ్మీడియట్లుగా వెనువెంటనే ఆదుకున్న వ్యక్తి మన బేబిరాణి గారు. అవునా కాదా? కొంచెం చెప్పలేదు, అవునా కాదు? బేబిరాణి గారు, అటువంటి బేబిరాణి గారు 15 సంవత్సరాలు సేవ చేసి ఇంతవరకు కూడా ఎమ్మెల్యే ఎక్కడ పోటీ చేయలేదు. దయచేసి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఆయనకి మనం రుణం తీర్చుకునే అవకాశం మనకు దక్కింది. దానికే మనందరం ఫీల్ అవ్వాలి. తద్గుణంగా మీరందరూ కలిసి ఈసారి బేబిరాణి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలి, సైకిల్ గుర్తు మీద ఓటేసి. అందుకోసం మీకు శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఇప్పుడు వైసీపీ పాలన అప్పులు చేసి పప్పు కూడా చేస్తుంది, సంక్షేమ పథకాలు అన్నీ చేస్తున్నారు. మరి మీరు కూడా అవే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, ఏ విధంగా మీరు వీటిలన్నిటిని కూడా ఇస్తారు అని మీరు అడగచ్చు. దీనికోసం చెడిపోయిన ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడం కోసం మన బాబు గారు సూపర్ 6 అని చెప్పేసి పథకాలు పెట్టారు. మనం రాబోయే 5 సంవత్సరాలు ఏం చేస్తాం, ప్రజలకి ఏ విధంగా మనం మేలు చేస్తాం, వాళ్ళకి ఏ విధంగా మనం ఆదుకుంటాం అని చెప్పేసి సూపర్ 6లో ప్రప్రదంగా ఉండేది మహిళా శక్తి. మహిళా శక్తి అనే దీంట్లో మీరు ఎక్కడికి వెళ్ళా బస్ ఛార్జీ ఫ్రీ. మీరు ఎక్కడ తిరగండి, మీ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళండి, అక్కమ్మల దగ్గరికి వెళ్ళండి, కొడుకుల దగ్గరికి వెళ్ళండి, తీర్థయాత్రలకు వెళ్ళండి, రామతీర్థాలు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి బస్ ఛార్జీ ఫ్రీ. అదేవిధంగా ప్రతి బీసీలకు కానీ మహిళలు కానీ 50 సంవత్సరాలు దాటినట్టు 4,000 రూపాయల పెన్షన్. ఎంత పెన్షను? 4,000 రూపాయలు. ఈ జూలై నెలలో రాబోయే జూన్ 4వ తారీఖున అన్ని సర్వేలు చెప్తున్నాయి, రాష్ట్రం మొత్తం ఏర్పడేది తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వం జూన్ 4న గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. మన మోడీ గారు, పవన్ కళ్యాణ్ సహకారంతో జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు మీకు పెన్షన్ వస్తుంది. ఎలా వస్తుంది కూడా చెప్తాం. కళ్ళుబొల్లు మాటలు బుడబొక్కలు వచ్చి చెప్తారు కదా, అలాగని చెప్పము, నిజాలా చెప్తాం. అది చేసి చూపిస్తారు తెలుగుదేశం ప్రభుత్వం. ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ 3 వేలు ఇస్తుంటారు కదా, మేము 4,000 అప్పుడే ప్రకటించాం. ఏప్రిల్ నెలలో 1000 రూపాయలు, మే నెలలో 1000 రూపాయలు, జూన్ నెలలో 1000 రూపాయలు, ఈ 3,000 ప్లస్ జూలైలో 4,000 కలిపి 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తారు 50 సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు పెన్షన్ రావాలంటే నీకు కారు ఉండకూడదు, నీకు వెహికల్ ఉంది, మీ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ కడతాడు, నీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు భూమి వచ్చింది, షాకులు. మన ప్రభుత్వం వచ్చినట్టునే ఏ షాకులు లేకుండా వయసే పరమావధిగా, వయో పరిమితి ఏం లేకుండా వయసే 50 సంవత్సరాలు నిండిందా నీకు పెన్షన్ 7,000 రూపాయలు ఇస్తారు. జూలైలో తర్వాత 4,000 ఇస్తారు. ఇలాగ 2 సంవత్సరాలు పెంచుకుంటూ పోతాననే పదం లేదు. అదే విషయం ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్. వికలాంగులకి మనకు 4,000, వాళ్ళకి 4,000. మరి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తున్నారు కదా, 50 సంవత్సరాలు లోపున్న వాళ్ళకి ఏంటయ్యే పరిస్థితి? వాళ్ళకైనా లబ్ధి పొందాలి, మేము లబ్ధి పొందవుతా అనొచ్చు, అక్కలు అమ్మలు అందరూ కూడా.
18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకి 15,500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసైతే బాధ్యత చంద్రబాబు తీసుకుంటున్నారు. ఎంత? 15,500. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా. డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది 2 లక్షల ఇన్సూరెన్స్ వచ్చేది, అది కూడా జగన్మోహన్ తీశాడు. మళ్ళీ మన చంద్రబాబు వస్తే అది కూడా మీకు పెడతారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక కొడుకు అవ్వచ్చు, ఆడపిల్ల లేకపోవచ్చు, రాష్ట్రం మొత్తం కూడా నా ఆడపిల్లలే అని బాధ్యత తీసుకొని వాళ్ళ ఇంకా నేను చాలా జిల్లా మొత్తం తిరుగుతున్నాను. కొన్ని ఊర్లో ఇంకా కట్ల మీద వండుతున్నారు, కొంతమంది ఉండకపోవచ్చు. వాళ్ళ కళ్ళల్లో కన్నీరు చూడకూడదని పేదరికలు మగ్గుతున్నారు కాబట్టి గ్యాస్ కొనుగోలు 500 రూపాయలు గ్యాస్ ఎంత పెరిగింది? 1100కో 12 పెరిగింది. అందుకోసం అని చెప్పి 3 గ్యాస్ సిలిండర్ మీ అందరూ ఫ్రీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? 3 గ్యాస్ సిలిండర్ కూడా మీ అందరికీ ఫ్రీ మహిళలకి చేస్తున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఫస్ట్ ఏడు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, ముద్దులు పెట్టాడు, హగ్ చేసుకున్నాడు, సెకండ్లు ఇచ్చాడు. ఈ ముద్దులతో గుద్దులు కొట్టాడు మనకి. ఏం చెప్పాడు? ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి అమ్మఒడి అన్నాడు. ఇస్తాడా? 2 చదువుకుంటే ఒకరికి ఇస్తున్నారు. ఏమమ్మా ఎంతమందికి ఇస్తున్నారు? గడి చెప్పండి, ఎంతమందికి ఇస్తున్నారు? కానీ చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో మీ అకౌంట్లో పడతాయి. ఎంత పడుతుంది? 15,000 రూపాయలు. ఒక్కొక్క మనిషికి 3 చదువుకుంటే 45,000 పడుతుంది. అలాగే ఇక్కడ ఒకరు చదువుకున్నారు కదా మొత్తం ఏమో అనేది లేదనమాట. 3 చదువుకున్న 3 కూడా వాళ్ళ విధంగా ఇస్తున్నారు. అదేవిధంగా మరి మహిళలకి చేస్తారు, చదువుతున్న పిల్లలు చేస్తారు, వృద్ధులు చేస్తారు, రైతులు ఏంటి పాపం చేశారు? రైతులకి ఏమి అంటే సంక్షేమమైన అభివృద్ధి అయిన సమూలంగా అందరికీ దక్కాలి ఫలాలు. ఏదో ఒకరు దక్కి ఆల ధనవంతులు మిగతా పేదలు ఉండకూడదు. అందుకోసం రైతులకు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తున్నారు. ఎంత ఇస్తారు? 20,000 రూపాయలు. మళ్ళీ ఇప్పుడు ఈ బుడబొక్కలుడు, ఈ సైకో జగన్మోహన్ రెడ్డి, ఈ పాపాత్ముడు ఏం చెప్పాడు? మీకు ఎంఎస్పీ మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నమాట. అంటే మీకు మన ధాన్యం పండించిన, జొన్నలు పండించిన, చెరుకు పండించిన, ఏది పండించినా మినిమం ఎంత ఖర్చు అవుతుంది అని చేసి కొంటాను, గవర్నమెంట్ కొంటుందని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడైనా ధాన్యం తోడలేని డబ్బులు వస్తాయా? జొన్నలు గిట్టుబాటు ధర ఉందా? చెరుకు ఉందా? 5,000 కోట్లతో మీకు ఒక నిధి, వ్యవసాయ స్థిరీకరణ నిధి అని చెప్పి ఏర్పాటు చేస్తారు. రైతులకి వాళ్ళు పండించిన పంటకి గిట్టుబాటు ధర రావాలనే ఉద్దేశంతో 5,000 కోట్లతో అది ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర వచ్చే బాధ్యత కూడా చంద్రబాబు తీసుకుంటున్నారు. అదేవిధంగా మరి రైతులు చేశారు, అందరూ చేశారు, చదువుకున్న పిల్లలు ఏం పాపం చేశారు? వాళ్ళకి చేయొచ్చు అనొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ ఏం చేస్తాడు? చదువుకున్న పిల్లలకి 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగము, ఈ గంజాయి అలవాటు చేశాడు. ఇప్పుడు కూడా గంజాయి మన ఊర్లో వెచ్చినోడుతాను ఉందేటి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం గంజాయి వస్తుంది. మద్యం వేర్లే పారుతుంది. మద్యం తీసిన తర్వాత ఓటు అడుగుతాను అనే వ్యక్తి మద్యం తీసాడమ్మా. మీ ఊర్లో ఎక్కడైనా తాగుతారు, తాగలేదు అందరూ. అది ఎలాగా? మనకు 60 రూపాయలు 70 రూపాయలు మందు బాటలు ఇప్పుడు ఎంత అయింది? అది ఆ తాగితే బేబీ అని చెప్తారు, ఏదో కథ చెప్తారు, చిన్న కథ అనమాట. ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్తాట, అప్పుడు చంద్రబాబు నుంచి మందు అయితే ఆయన ఎంపీలు బండి మీద వస్తే కిక్ ఒకసారి గట్టి కొట్టి వెళ్ళిపోయాడట. ఇప్పుడు కిక్ కొట్టలేకపోతాడు ఆయన అంట. కిక్ కొడితే ఎలాగెళ్తాను రేటు తెలియట్లేదట. అంత నాసిరకం మందు ఏర్పాటు చేస్తూ మన ఆరోగ్యాలు కూడా పాడు చేసే ఈ జగన్మోహన్ రెడ్డి సైకో వెంట ఇంటికి పంపించాలి. అందుకోసం వచ్చేసి చదువుకున్న యువత కూడా ఎంతమంది చదువుకున్నారు, ఉద్యోగాలు రాకంటున్నారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఏ మీటింగ్లు కూడా ఒకటే చెప్తున్నారు, ఎంతమంది చదువుకున్న యువతలు ఉంటే వాళ్ళు అంత ఉంటే ఉద్యోగానికి ఎలిజిబుల్ అయితే ఈ బీఈడి కానీ డైట్ కానీ చేసి ఉంటే మెగా డిఎస్సి తీస్తున్న మొదటి సంతకం మెగా డిఎస్సి మీద, ఉపాధ్యాయ ఉద్యోగాల మీద నా మొదటి సంతకం చెప్పాడు. అదేవిధంగా అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. అందుకోసం 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తన భుజాన్ని వేసుకున్నారు. 20 లక్షల ఉద్యోగాలు మన యువతకి ఇస్తారు. ఉద్యోగం రాని ఎల్ల ఆ నిరుద్యోగ యువతకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారు. ఎంత ఇస్తారు? నెలకి 3,000 రూపాయలు. అదేవిధంగా ఇప్పుడు మనకుండరు, మన భూమి ఉంటుంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత జగనన్న భూ రక్షణ కష్టం అంటారు. మన భూమి ఎవరి పూట ఉండాలి? మీది ఉండాలి, లేకపోతే మీ తాతలది ఉండాలి, మీ నాన్నది ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఎవడు ఆడిపట్ట ఉండడానికి? ఈ భూమి మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బాగా తెలియదు. మన ఒరిజినల్స్ అన్నీ ఆయన దగ్గర ఉంటాయట, మన కంప్యూటర్లో మన పేరు ఉంటుందట. ఇవి కూడా మన ఇప్పుడు సచివాలయం తాకట్టు పెట్టాడు, అసెంబ్లీ తాకట్టు పెట్టాడు, మన గవర్నమెంట్ ల్యాండ్ లైన్ తాకట్టు పెట్టాడు. మీరు తాగుతున్న మందు మీద కూడా తాకట్టు పెట్టి 25 సంవత్సరాలకు అప్పు తెచ్చిన ఘనత చంద్రబాబు ఇది జగన్మోహన్ రెడ్డిది.
అవి కూడా తాకట్టు పెట్టేశాడు. రేపు మన భూములు కూడా తాకట్టు పెట్టి మనకు అప్పు చేసి పప్పు కూరలాగా చెప్తాడు అనమాట. అందుకోసం నేను మిగతా మీ ప్రెసిడెంట్ గారు రామకృష్ణ అందరూ మాట్లాడతారు. దయచేసి ఇంకోసారి మన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలి, మహిళలు అన్ని విధాలుగా బాగుపడాలి, సంక్షేమం కూడా బాగా అందించాలి అనే ఉద్దేశం ఉంటే, మీ అందరికి నమ్మకం ఉంటుంది కూడా, దయచేసి చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడ మన బేబీ నాయన గారికి మర్యాద ఇచ్చేసి మన రుణం తీర్చుకోవాలంటే మీకు 2 ఓట్లు వస్తాయి. ఒకటి ఎంపీది, 2 ఎమ్మెల్యేది. ఎంపీ ఓటు కలిసి టప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే ఓటు మన బేబీ నాయుడు గారికి వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని శిరహుంచి నమస్కరించుకుంటున్నాను. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటి ఇన్ని చెప్పా కదా, మరి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, 2 లక్షల కోట్ల అప్పులు ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు తీసరికి 14 లక్షల కోట్లు తీసుకెళ్ళాడు, 12 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఏం చేశాడు డబ్బు? ఇంత అప్పు చేసి పప్పు కూడా పంచే ఈ జగన్మోహన్ రెడ్డి మరి మీరు ఇన్ని చెప్తున్నారు, మీరేలా పంచుతారని అడగచ్చు, మీ అందరూ డౌట్ రావచ్చు. మీ చంద్రబాబు నాయుడు అనేది ఒక విజనరీ, ప్రపంచంలో ప్రత్యేకించిన వ్యక్తి. ఆయన 2020 విజన్ పెట్టి హైదరాబాద్, ఇప్పుడు మన ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇండియాలో ఎక్కువ, ఇండియాలోనే ఎవరు ఎక్కువ? ఆంధ్రాలో ఎక్కువ. ఆంధ్రాలో ఎవరు ఎక్కువ? మనోళ్ళు ఎక్కువ. దీనికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు హైదరాబాద్ ఎలాగుందో మీకు అందరూ తెలుసు. ఇలాగా బోల్డ్ ఐటీ కంపెనీలు తీసుకొస్తాడు, మళ్ళీ తర్వాత ఫ్యాక్టరీలు తీసుకొస్తాడు, అందరికి ఉపాధి కల్పిస్తాడు. చేతుల్లో పని డబ్బులు వస్తాయి కదా ఎవరికైనా ఖాళీ కూర్చునే కంటే, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దాని మీద ట్యాక్స్లు తీసుకుంటూ ఆ విధంగా మనం పంచుతాడు సంపాదించి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను నెలకు 2-3 లక్షలు ఖర్చు పెట్టినా నాకు పెద్దగేం కాదు. మీరు ఎవరైనా ఖర్చు పెడితే మీకు ఇబ్బంది అనా? నాకు నెలకు 5 లక్షలు సంపాదించగలరు, 2 లక్షలు ఖర్చు పెడితే పెద్ద ఇబ్బంది కాదు. మీరు అలా చేయకూడదు కదా. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి అప్పు చేసే చేస్తున్నాడు తప్ప కానీ సంపాదన క్రియేట్ చేయలేదు. ఈ విధంగా మన సంక్షేమ పథకాలు మీకు అందిస్తాం. దయచేసి ఇంకొకసారి మీ అందరికీ మనం చేసుకుంటున్నాను. నా పేరు కొల్లు అప్పలనాయుడు, మాది కోడూరు అని. నేను బీసీ సాధికారి, మన బీసీలందరి జిల్లా అధ్యక్షుడిని. ఈ 2 ఓట్లు కూడా ఎంపీకి ఎమ్మెల్యేకి వేసి బేబీ టైం ఆసనమైంది కాబట్టి సైకిల్ గుర్తు మీద వేసి బంపర్ మెజార్టీ అక్కడ మెజార్టీ గెలిపిస్తాను. శిరస్సు నమస్కరించుకుంటాను, సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇది పరిష్కారం కాదని చెప్పి మన గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు అందరూ రామ మందిరం మీద మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తామేంటి డిస్కషన్ చేసి మన సొంత నిధులతో పోల్ చేసుకునే స్థాయిలో ఉన్నాం మనం. అంటే ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో, ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఏ విధంగా మనకు సహకరించారో. ఇప్పుడు 5 సంవత్సరాలు మన అడుగట్టిన ఎమ్మెల్యే గారు మొన్న మన ఊరు వచ్చి ప్రచారం చేశారు. మీరు ఒకసారి తెలుసుకోండి. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ నేను అనట్లేదు, మనకు అందుబాటులో ఎవరు ఉన్నారో, మనకి ఆపదలో ఎవరు ఆదుకుంటున్నారో అది తెలుసుకోవాలి. అలాగే మొన్న ఎవరు సరాబుల శంకరమయ్య వాళ్ళ అబ్బాయికి పెళ్ళి అయితే కార్డు ఇచ్చాము. అతను హైదరాబాద్లో అతని తరపుని తెలిసిన వ్యక్తిని పార్టీలో జాయిన్ చేయడానికి ఆ మీటింగ్కి వెళ్ళిపోయారు. నాయుడు ఏదో కార్డు వచ్చినట్టుంది, మరి నేను క్యాంప్లో ఉన్నాను, నేను రాలేను అంటే ఎవరు? ఒక సాధారణమైన వ్యక్తి మామూలుగా మనము ఆహ్వానిస్తే అతన్ని ఆ బిజీలో కూడా గుర్తుంచుకొని నాయుడు 2 రోజుల్లో వస్తానన్నారు. ఒక పని మీద మన ఎస్సీ స్ట్రీట్లోకి మన పెద్దలందరం వెళ్ళాం. ఆ సమయంలో నేను ఫోన్ చేశాను, నాయన ఇలా ఉంది పరిస్థితి అంటే, నేను రేపు మీ ఊరు వస్తాను కదా నాయుడు, ఏదైనా ఉంటే మన వాళ్ళకి కష్టం మాట్లాడదాం, వాళ్ళకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా సహాయం చేద్దాము అని చెప్పారు. మన ఎస్సీ ప్రజలందరూ ఉన్నారు అక్కడ. అయితే మరుసటి రోజు వచ్చి ఈ శంకరమయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కాసేపు స్పెండ్ చేసి వెంటనే ఎస్సీ వీధిలోకి మన వాళ్ళు రమ్మన్నారు. వెళ్తే చర్చిలోకి వెళ్ళాం. చర్చిలోకి వెళ్ళి వెంటనే మన వాళ్ళు ఏంటి చెప్పారు, నాయన టైల్స్ పోయాయి, నెక్స్ట్ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీకు ఎస్టిమేషన్ వేసి 10 రోజులు ఇవ్వండి, మీకు వెంటనే పంపిస్తామన్నారు. వాళ్ళకి 50,000 విలువైన టైల్స్ వెంటనే కాదనుకుంటూ అందజేశారు. అయితే దీనిపై మన మనసులో మన ఆత్మ సాక్షికి తెలుసు మనకు మంచి చేశారా చెడ్డ చేశారనేది. 5 సంవత్సరాలు గుర్తులేని నాయకులకి ఈరోజు పూడవలస గ్రామం గుర్తొచ్చింది. అది ఒక్కటే మీరు అందరూ తెలుసుకోవాల్సింది. అర్థమైందా? నాయకత్వం చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, బేబీ నాయకత్వం, గట్టిగా